హాయ్ అండి, వెల్కమ్ టు ఏఆర్ఎస్ హోమ్. అందరూ కుశలమా? ఈరోజు షష్ఠి కదా, పుట్లో పాలు పోయడానికని వెళ్తున్నాం. వెళ్ళే దారిలో ఇది మా పొలాలండి. కొండ దగ్గరలోనే మా ఇల్లు కూడా. కొండలు, పొలాలు చూస్తుంటే చాలా బాగుంటుందండి. ఎర్లీ మార్నింగ్ అయితే లైట్ మంచు ఉంది, అందువల్ల చాలా బాగుంది. మొన్న వర్షాలకైతే చాలా వరకు పంటలు పడిపోయింది. ఇంకా కటింగ్స్ అయితే చేసేస్తున్నారు. ఇలా అయితే ఉంటుందండి. ఇక్కడ దగ్గరలో మాకు శివాలయం ఉంది, శివాలయానికి వెళ్తున్నాం. మా ఊరు నుంచి 2 కిలోమీటర్స్లో శివాలయం ఉంటుంది, అక్కడికి వెళ్తున్నామండి. ఇది కూడా కొండపైన ఉంటుంది శివాలయం కూడా. ఇక్కడ ఈ శివాలయానికి చాలా విశిష్టత అయితే ఉందండి. అది మీకు చాలా లాంగ్ షార్ట్ చేసి చెప్తాను. ఇక్కడ మొత్తం గ్రీనరీగా ఉంటుంది. ఫస్ట్ అసలు ఎంత బాగుంటుందంటే అడుగు పట్టడంతోనే పాజిటివ్. ఇక్కడ నుంచి అయితే నాకు అసలు వెళ్ళనే బుద్ధి కాదు, అంత బాగుంటుంది. దాత్విక్ కూడా చాలా ఇష్టం ఈ గుడి అంటే. ఇంకా మేము ఫస్ట్ పొట్లో పాలు పోయడానికి వచ్చేసాం. శివ దర్శనం చేసుకుందాం అనుకుంటున్నాం. ఇక్కడ రాముల వారి గుడి కూడా ఉందండి. ఈ కొండని కొంచెం ఎక్స్టెండ్ చేశారు, పార్కింగ్ అది కొంచెం కష్టం అవుతుందని. ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గా ఫస్ట్ రాముల వారి గుడి ఉంటుందండి, దాని ఆపోజిట్లో నాగేంద్ర స్వామి గుడి ఉంటుంది. ఇక్కడికి వచ్చి ఫస్ట్ దీపారాధన చేసేసామండి. దీపారాధన చేసి ప్రసాదం పట్టేసి ఇంకా పాలు పోసాం. ఈయన కూడా స్వయంభూ అండి, వెలిసారు పుట్ట. ఈయన కొంచెం డౌన్లో ఉంటారు, స్టెప్స్ దిగి వెళ్ళాలి. ఆ తర్వాత ఇంకా శివాలయానికి వెళ్తున్నాం. ఈరోజు సోమవారం కదా, అభిషేకం చేయించుకుందాం అనుకుంటున్నాం, శివాభిషేకం. దాత్విక్ అయితే ఫుల్ హ్యాపీగా ఉంటాడు, ఎందుకనంటే ఇక్కడ టాటాయిస్ డక్స్ అవి ఉంటాయి, వాటి కోసం వస్తాడు వాడు. వాటికి ఏదో ఒకటి ఫుడ్ తీసుకొస్తాడు ఎప్పుడు వచ్చినా. కానీ ఈరోజు కొంచెం ఏం తీసుకురాలేదు, లేట్ అంటే టైం అవుతుంది వాడు స్కూల్కి అని మేము అంత ఫాస్ట్గా వచ్చేసాం. వాడిని రెడీ చేసి తీసుకొచ్చేసా, ఇటు నుంచి ఇటు స్కూల్లో దించేయాలని. మా దగ్గర అరటిపండు ఉంటే అది తీసుకొచ్చి పెట్టేశాడు. ఇక్కడైతే మొక్కల్ని బాగా మెయింటైన్ చేస్తారండి, అసలు చాలా బాగుంటుంది. ఈ మొక్కలు అసలు అన్నీ గ్రీనరీగా ఉంటాయి, దానివల్ల బర్డ్స్ అయితే ఎక్కువగా వస్తుంటాయి. చుట్టూ కొండకి రెండు వైపు, కొండ మధ్యలో శివాలయం ఉంటుంది. అటు సైడ్ ఒక దారి ఉంటుంది, ఇటు సైడ్ ఒక దారి ఉంటుంది. నేను ఇటు సైడ్ నుంచి వెళ్తాం, అటు సైడ్ నేను ఎప్పుడైనా అంటే గిరి ప్రదక్షిణకి అయితే అటు వెళ్తూ ఉంటాం. ప్రతి పౌర్ణమికి అయితే ఇక్కడ గిరి ప్రదక్షిణ చేసి గిరి పైకి స్టెప్స్ కూడా ఉంటాయి, చూపిస్తా అది కూడా. అక్కడికి వెళ్ళి పైన జ్యోతి వెలిగిస్తారు, అక్కడ జ్యోతి అనేది వెలుగుతూ ఉంటుంది. పౌర్ణమికి మాత్రం అది చేస్తారు. ఇక్కడ శివరాత్రి అయితే చాలా బాగా చేస్తారు. ఇక్కడ శివ కళ్యాణం కూడా జరుగుతుంది ఆ టైంలో. స్టార్టింగ్లో అయితే చాలా హైట్లో ఉంటారు. అయ్యప్ప స్వామి, వినాయకుడు, కుమారస్వామి ముగ్గురు ఉంటారండి. ఇలా పైకి వెళ్ళంగానే స్టార్టింగ్లోనే నవగ్రహ మండపం ఉంటుంది, అక్కడ దండం పెట్టుకుని ఇది ధ్వజస్తంభం. ఈ స్టార్టింగ్లో పైన ఆశీమిద వెంకటేశ్వర స్వామి, శివయ్య, సరస్వతీదేవిని అలా ప్రతిష్ఠించారు. ఇది గృహాలయం అని చెప్పానుగా. ఈ విశిష్టత ఏంటంటేనండి, శివలింగాన్ని రాముల వారు ప్రతిష్ఠించారు. ఎలా అంటే రాముల వారు ఆ రావణాసుని వధించిన తరువాత ఆయనకి బ్రహ్మహత్య పాతకం వచ్చిందంట. దగ్గర ఉండే ఋషులు చెప్పారంట. ఎందువల్ల అంటే ఆయన బ్రాహ్మణుడంట రావణుడు. ఆయన ఎప్పుడూ శివాభిషేకం, శివనామం చేస్తూ ఉండేవాడు, శివ పూజ. అందులో ప్లస్ రావణుడు బ్రాహ్మణుడు కావడం వల్ల ఆయనకి బ్రహ్మహత్య పాతకం అనేది వచ్చిందంట. అప్పుడు ఋషులైతే వాళ్ళకి చెప్పింది ఏంటి అంటే 1,000,000 లింగాల్ని ప్రతిష్ఠించాలి అని చెప్పారంట రాముల వారికి. అప్పుడు ఆయన ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో ఒక్కొక్క శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించేవాళ్ళంట. అలా ప్రతిష్ఠించే టైంలో ఇక్కడ వాళ్ళకి గుడి కట్టే అంత టైం ఉండదు కదా, అన్ని లింగాలను ప్రతిష్ఠించడానికి. వాళ్ళు సైన్యం అంట వెళ్ళి తవ్వేసి ఎక్కడైతే కొండ ఉంటుందో అక్కడ కొంచెం తవ్వడం, ఒక గుడిలాగా చేయడం చేసేసి రాముల వారు వచ్చి బ్రహ్మముహూర్తంలో అయితే ప్రతిష్ఠిస్తారంట. అలా ప్రతిష్ఠించిన లింగమే ఈ ఊరి శివలింగం అన్నమాట. ఇక్కడ
ఇంకొక ప్రత్యేకత ఏంటంటే బ్రహ్మసూత్రం అని శివలింగానికి ఎక్కడో రేర్గా ఉంటుందంట. ఈ ఈ లింగానికి అయితే బ్రహ్మసూత్రం కూడా ఉంది. ఇది చాలా విశిష్టత. ఇక్కడ అభిషేకానికి అయితే ఇంకా ప్రత్యేకత ఉందండి. నేను ఇలాంటి అభిషేకం ఎక్కడ చూడలేదు అసలు. అంత బాగా చేస్తారు గురువుగారు అయితే. అభిషేకాని కోసమని వేరే వేరే ప్లేసెస్ నుంచి వస్తూ ఉంటారండి. ఇక్కడ ముందరగా వచ్చి కూర్చుంటారు. ఇక్కడ ఎవ్రీ మండే 2-3 రౌండ్స్ అయితే అభిషేకం జరుగుతుంది. అంటే వచ్చిన జనాలను బట్టి అలంకరణ కూడా చాలా బాగా చేస్తారు. అసలు ఈ గుడి చుట్టూరా అయితే ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఇక్కడికి వస్తే, అంతే ప్లస్ నీట్గా కూడా ఉంటుందండి. ఎంతమంది ఇక్కడ జనాలు రష్ అయినా సరే అసలు తెలీదు, క్లీన్ చేస్తారు ఎప్పటికప్పుడు. అంత బాగుంటుంది. ఈ పైనుంచి కనుక ఊరు చూస్తే వ్యూ అయితే ఎంత బాగుంటుందండి. కొండలు అదంతా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ గోశాల కూడా ఉందండి. ఇది ఎంతో బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఈ గుడిని దర్శించుకోవాలంటే వీలైతే ట్రై చేయండి దర్శించడానికి. నేను ఈ లొకేషన్ని డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఇది ముస్తాబాద్ దగ్గరలోని గుహాలయం అంటే ఎవరైనా చెప్తారు. ఇదేనండి శివాలయం అయితే. తర్వాత ఈ రాములవారి గురించి చెప్పాలంటే ఈ రోడ్డు తవ్వుతున్నప్పుడు ఘాట్ రోడ్ని ఎక్స్చేంజ్ చేస్తున్నారు కదా, ఆ టైంలో ఈ రాములవారి గుడి అయితే బయట పడింది. దాన్ని కొంచెం పెద్దగా చేశారు. హనుమాన్ విగ్రహం గుడిలో ఉంది, మిగతావి కొత్తవి. అప్పటి నుంచి ఇంకా పూజలు అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ నుంచి అయితే మేము దాత్విక్ని స్కూల్లో డ్రాప్ చేయడానికి వెళ్తున్నాం. ప్లస్ ప్రోగ్రెస్ ఇస్తున్నారు. దాత్విక్ స్కూల్కి వెళ్ళే దారిలో అయితే చాలా బాగుంటుందండి. అక్కడ కూడా కొండలు ఇవన్నీ తవ్వేస్తున్నారండి, కొండలను కూడా. ఓకే, అసలు ఇక్కడైతే మామిడి తోటలండి. చాలా బాగుంటుంది అసలు వ్యూ అయితే. దాత్విక్ స్కూల్కి వెళ్ళేటప్పుడల్లా అయితే ఇక్కడ ఫోటోషూట్స్ ఎవరైనా తీసుకోవాలంటే ఇదైతే నెంబర్ 1 ప్లేస్ అని చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు ఫస్ట్ ఫుల్ గ్రీనరీ, కొండలు కూడా గ్రీనరీ ఉండేది. ఇదంతా తవ్వుతున్నారు, దానివల్ల అలా ఉంది. ఇంకా స్కూల్కి వచ్చి ప్రోగ్రెస్ తీసుకుని దాత్విక్ని అయితే డ్రాప్ చేసేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడనే శివాలయంలో ఈ కటింగ్ అయితే కింద పడిపోయింది ఆ చెట్టు దగ్గర. రూట్స్ ఉన్నాయని నేను తీసుకునేది సకలెంట్లా ఉంది అని. ఇదేనండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.